సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక వాట్సాప్ అనేది రెగ్యులర్గా వాడుతున్నట్టయితే కంపల్సరీగా మీరు చేసుకోవాల్సిన ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ సెట్టింగ్ వచ్చేసి ఆన్ చేసుకున్నట్టయితే ఇప్పటి నుంచి మీరు ఏవైతే వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటారో మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా సరే అన్నోన్ పర్సన్తో చాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అనేది మీ డేటా అనేది షేర్ చేయకుండా, అదేవిధంగా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్కి ఎక్స్పోర్ట్ చేయకుండా, మీ పర్సనల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి లీక్ కాకుండానైతే మనం చేసుకోవచ్చు ఆ సెట్టింగ్ అనేది. సో ఈ సెట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత కంప్లీట్గా మీ వాట్సాప్లో ఏవైతే చాటింగ్ చేస్తుంటారో అవి వచ్చేసి ప్రొటెక్టివ్గా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, మీకు సంబంధించిన ఏవైతే చాట్స్ ఉంటాయో దాని మీద అయితే క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా సరే ఆ చాట్ని క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉంటాయో ఇదివరకు షేర్ చేసినాయి అవన్నీ ప్రొటెక్టివ్గా అయితే ఉంచుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఫర్ సపోజ్ నేను వచ్చేసి ఒక చాటింగ్ అయితే తీసుకున్నాను కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే నార్మల్గా నేనైతే ఫొటోస్ షేర్ చేశాను, అదేవిధంగా అతను కూడా మనకు ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. ఈ విధంగా మన పర్సనల్ డేటా అనేది వేరే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఒకవేళ అతను షేర్ చేసినా సరే వేరే వాళ్ళు షేర్ చేయాలని చూసినా సరే ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఆప్షనే చూపెట్టదు అన్నమాట. సో సింపుల్గా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు కనబడుతుంది కదా ఆ నంబర్తోని, సో ఆ నంబర్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. నంబర్ అయినా సరే ఏదైతే నేమ్ ఉంటుందో మీరు సెట్ చేసుకుంది ఆ నేమ్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మీ అందరికీ వస్తుంది, కామన్గా మీకు తెలిసిందే. ఇక్కడ మీరు చూసినట్టయితే మీడియా లింక్స్ అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇదివరకు మనం ఏవైతే షేర్ చేసామో ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది. ఆ ఆప్షన్ ఏంటిదంటే అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని చెప్పేసి కనబడుతుంది అన్నమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు, ఏదైతే ఆప్షన్ చదవంగానే మీకు అర్థం కావచ్చు ఆల్రెడీ చాట్స్ అనేవి ఏ విధంగా ప్రైవేట్గా ఉంచుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు అనమాట. ఏదైతే పర్మిషన్ ఉందో ఇక్కడ యువర్ పర్సనల్ మెసేజెస్ ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ విత్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాట్ ఇట్ అని చెప్పేసి కింద ఆప్షన్ అయితే షో కావడం జరుగుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్గా మనం ఏ విధంగా ప్రొటెక్ట్గా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అక్కడ రాయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి బెనిఫిట్స్ కాబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ద్వారా చెప్తున్నారు అనమాట. కాంట్ సేవ్ మీడియా టు దేర్ డివైస్ గ్యాలరీ ఆటోమేటికల్లీ. ఏవైతే ఫొటోస్ వీడియోస్ మనం పంపుతూ ఉంటామో వాళ్ళ స్టోరేజ్లోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవన్నమాట. ఒకవేళ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సరే ఆ ప్రొటెక్టివ్నెస్ అనేది మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కాంట్ టాస్క్ మెటా ఐ క్వశ్చన్స్ ఆర్ టు క్రియేట్ ఇమేజెస్ ఆర్ సమ్మరీస్ ఇన్ ద చాట్ అని చెప్పేసి ఉందన్నమాట. మెటా ఐకి సంబంధించిన ఏవైతే చాట్స్ ఉంటాయో అవి వచ్చేసి మనకు క్రియేట్ అనేవి ఆటోమేటిక్గా కావన్నమాట ఇప్పటి నుంచి. అదేవిధంగా కాంట్ ఎక్స్పోర్ట్ ది చాట్ అని చెప్పేసి ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట. మనం ఏదైతే పర్సనల్గా చాటింగ్ చేస్తూ ఉంటామో వాళ్ళు వచ్చేసి ఆ చాట్ అనేది ఎక్స్పోర్ట్ అనేది చేయలేరు. ఎటువంటి వేరే పర్సన్కి ఏదైతే ఫైల్లో పంపిద్దామని చెప్పేసి ఈ చాటింగ్ ఏదైతే పర్సనల్ చాటింగ్ మీరు చేసుకున్నది వేరే వాళ్ళకైతే పంపించలేరు అనమాట. అది వచ్చేసి మీ మధ్యలో ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో దాని గురించి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎనేబుల్ కావాలి, ఈ బెనిఫిట్స్ అన్ని మాకు కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకోండి, కింద మీకు అడ్వాన్స్ చాట్ ప్రైవసీ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సింపుల్గా దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇది ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇంకో ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, యూ టర్న్ ఆన్ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ, నో వన్ కెన్ ఆటో సేవ్ మీడియా ఎక్స్పోర్ట్ హిస్టరీ అండ్ మెటా ఏఐ క్వశ్చన్స్ ఆర్ సమ్మరీస్ 100 మెసేజెస్ ఇన్ ది చాట్ అని చెప్పేసి ఈ విధంగా మనకు 3 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు ఏవైతే చాట్స్ చేస్తుంటారో అవి వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే కాలేవు. అదేవిధంగా మీడియా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కాదు. అదేవిధంగా మెటా ఏఐకి సంబంధించిన ఏదైతే ప్రైవసీ డీటెయిల్స్ ఉంటాయో అవి కూడా షేర్ కావు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా ఒక ఆప్షన్ ద్వారా మీరు అనేది మీ వాట్సాప్ అనేది సెక్యూర్గా సేఫ్గా అయితే ఉంచుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మీరు ఎవరితోనైనా సరే చాటింగ్ చేసినా సరే మీకు అనేది ఒక టెన్షన్ అయితే ఫ్రీ అయిపోతుంది అనమాట. మనం ఎటువంటి చాట్ అనేది వాళ్ళకు పంపించినా సరే మనం అనేది సెక్యూర్గా అయితే మన సైడ్ నుంచి ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది.